రోజు మనం ఈరోజు మనం చర్చించబోయే అంశము హౌ టు కంట్రోల్ మైండ్ అండ్ కాన్షియస్. తెలుగులో మనస్సు మరియు చిత్తముని నియంత్రించే మార్గము. ఇది శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము అధ్యాయము 27 తర్వాత 5వ శ్లోకంలో ఉంది. అతయేవ శనశ్చిత్తం ప్రసక్తం అసతాం పథి భక్తి యోగేన తీవ్రేణ విరక్త్యా చ నయేద్వశం. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా ఉన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरनिताय भगवान की जय. సమావేత భక్త బృందకి జై. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే హౌ టు కంట్రోల్ మైండ్ అండ్ కాన్షియస్. దీంట్లో మనకు ఆచార్యులు చెప్తూ ఉంటారు. సో మనము ఈ మనస్సుని మరియు చైతన్యాన్ని ఎందుకు కంట్రోల్ చేయాలా, ఏ విధంగా కంట్రోల్ చేయాలి. సో నేను కంట్రోల్ చేయనట్టయితే నాకు నష్టం ఏంటి, కంట్రోల్ చేసినట్టయితే నాకు లాభం ఏంటి అని చెప్పేసి మనం ఆ యాంగిల్లో చర్చిద్దాం. ఏదైనా కూడా ప్రతిదీ కూడా భౌతిక ప్రపంచంలో ద్వంద్వాలతో కూడుకున్నది. లాభ నష్టము, తర్వాత సుఖ దుఃఖాలు. సో మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారో ఈ తాత్పర్య భాష్యం ద్వారా వివిధ శ్లోకాలను కోట్ చేస్తూ మనం విందాము. ముఖ్యంగా ఈ మైండ్ని స్టోర్ హౌస్ అంటారు. ఓకే, ఈ స్టోర్ హౌస్ అంటే మనం కూడా ఏదైనా బిజినెస్ ఉంటే దానికి ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. మన ఇంట్లో కూడా ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. అదేవిధంగా ఈ మైండ్ దేనికి స్టోర్ హౌస్ అంటే మనకు తెలుసు, మన ఈ దేహానికి ముఖ్యంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. సో ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు ఐస్, నోస్, టంగ్, ఇయర్స్, స్కిన్. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అంటే అవి ఏదైనా చూస్తే దాన్ని స్కాన్ చేసి మనసుకు పంపిస్తుంది, యాక్షన్ నువ్వు తీసుకో అని చెప్పేసి. ఎస్, నెక్స్ట్ ఆ మనసు ఏం చేస్తుంది, ఇంకా తర్వాత యాక్షన్లోకి ఏదైనా చూసింది అనుకోని, పిల్లలు ఎస్పెషల్లీ మనం వాళ్ళని తీసుకెళ్తా ఉంటే వాళ్ళు ఏదైనా రోడ్డు మీద ఏదైనా చూస్తే అక్కడ ఇది కావాలి కావాలని అడుగుతారు. అంటే వాళ్ళు చూశారు, వాళ్ళ మనసు యాక్షన్ ఈ నోటి ద్వారా అడిగిస్తూ ఉంటుంది. తర్వాత మనం ఇంకా ఏదన్నా చెవులు విన్నాయనుకోండి, ఆ విన్నదాన్ని మనం కోరిక రూపంలో మనకు రావడం జరుగుతుంది. స్పెషల్లీ ఏదైనా చెడు విన్నామనుకోండి, చెడు మీద మాట్లాడాలనిపిస్తుంది. మంచి విన్నామనుకోండి, మంచిని ప్రైజ్ చేయాలనిపిస్తుంది. సో ఆ విధంగా టంగ్ ఉంది. కొద్దిగా టేస్ట్, స్వీట్ షాప్కి వెళ్తాము, ఏ స్వీట్ కొనాలో అని చూస్తాం. ఇది ఒకసారి టేస్ట్ చూపెడతారా, ఈ టేస్ట్ అంటే కొద్దిగా టేస్ట్ చూసామో లేదో, సో ఎస్ ఇది ఇవ్వండి, ఇంకో టేస్ట్ చూసి అలా అది మనకు ఆ ఇంద్రియము దాని యొక్క ఇంద్రియార్థాన్ని మనసుకు పంపిస్తుంది. మనసు డిసిషన్ తీసుకుంటుంది. ఈ విధంగా దీన్ని కంట్రోల్ అంటే స్టోర్ హౌస్, దాని నుంచి మళ్ళీ డిసిషన్స్ ముందుకు వెళ్తూ ఉంటాయి. దీన్ని మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, మన హోల్ బాడీని ఒక రథంతో పోలుస్తారు. ఈ రథములో మనం కూర్చున్నాము, ఆత్మ. ఈ రథం యొక్క డ్రైవర్ బుద్ధి ఈ రథాన్ని నడిపిస్తుంది. లైక్
డ్రైవర్ వచ్చి బుద్ధి, మరి డ్రైవింగ్ చేసేది చారియట్‌కు ఆ గుర్రాలు. వాటిని కంట్రోల్ చేస్తుంది మైండ్ రోప్స్ లాగా. రోప్స్ లేకపోతే అవి ఇష్టం ఉన్నట్టు వెళ్తా ఉంటాయి. దీన్ని ఆచార్యులు మనకు ఈ విధంగా రథంలో మనం కూర్చుంటాము. రథాన్ని నడిపేది ఇంటెలిజెన్స్. కానీ ఆ డ్రైవర్‌కు, ఇంద్రియాలకు సమన్వయం చేసేదే మైండ్ అన్నట్టు. సో, సపోజ్ ఈ మైండ్‌ని ఆచార్యులు ఏం చేస్తారంటే, కంట్రోల్ చేసిన వాళ్ళకు ఈ మైండ్ ద బెస్ట్ ఫ్రెండ్‌గా మనమంటే ఆత్మ యొక్క బెస్ట్ ఫ్రెండ్‌ని మనం మనస్సుని కంట్రోల్ చేస్తే మనసు మనకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఆహ్, యాక్ట్ చేస్తుందంట. మనం మనస్సుని కంట్రోల్ చేయక ఇష్టం ఉన్నట్టుగా వదిలేస్తే, ఆ మనస్సే మనకు బద్ధ శత్రువు, గ్రేటెస్ట్ ఎనిమీ లాగా తయారవుతుందంట. దీనికి మనకు ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఈ మనస్సుని ఒక కత్తితో పోలుస్తారు. కత్తి ఒకవేళ 2 డ్యూటీలు చేయగలుగుతది. కత్తి ఒక మనిషిని రక్షించగలుగుతుంది. అదే కత్తి ఒక మనిషి ప్రాణాన్ని తీయగలుగుతుంది. మనిషి ఈ కత్తి ఒక డాక్టర్ చేతిలో ఉంటే, సర్జన్ చేతిలో ఉంటే, ఆ సర్జన్ కత్తితో ఒక పేషెంట్‌ని పేషెంట్ యొక్క జీవితాన్ని కాపాడగలుగుతాడు. అదే కత్తి ఒక క్రిమినల్ నేరస్తుడి చేతిలో ఉంటే, వాడి భోగాని కొరకు వాడు ఇతరులను సంహరించడానికి వెనకాడడు. సో, కాబట్టి ఈ విధంగా ఈ మైండ్ మీద మళ్ళీ కాన్షియస్ డిపెండ్ అవుతుంది. మన యొక్క చైతన్యము ఎటువంటి సాంగత్యం, ఈ మైండ్ గూడా మంచి సాంగత్యంతో మనము జీవితాన్ని గడిపితే మైండ్ అనేది మన స్టోర్ హౌస్ అనుకున్నాం. వాళ్ళ దగ్గర మనం మంచినే వింటాం. వాళ్ళ ద్వారా మంచినే చూస్తాం. వాళ్ళ ద్వారా మనం మంచి కర్మల్లో మనం ఎంగేజ్ అవుతాం. అదేవిధంగా చెడు సాంగత్యంలో ఉంటే చెడును జూస్తాం, చెడును వింటాం, చెడును తింటాం, చెడు మాట్లాడతాం. సో, ఆ విధంగా మన స్టోర్ హౌస్‌లో గూడా చెడు నిండుతుంది. అవుట్‌పుట్ గూడా చెడే రావడం జరుగుతుంది. ఇక్కడ మన ఆచార్యులు ఏం జెప్తారంటే, మన కాన్షియస్‌లో గూడా మలిన కాన్షియస్, పవిత్రమైన కాన్షియస్ చైతన్యం కాస్త మలినమైనటువంటి కాన్షియస్ తయారవుతుంది. దానివల్ల మన డెస్టినీ గూడా చేంజ్ అవుతుంది. మన డెస్టినీ ఏమవుతుంది? ఇక్కడే భౌతిక సంసార సాగరంలో మనము తిరిగి పునర్జన్మ, పునరపి జననం, పునరపి మరణం. తిరిగి తిరిగి జన్మించే డేంజర్ ఆ! మనకు డేంజరస్ సిట్యుయేషన్‌లో మనం ఉండాల్సొస్తుంది. సో, కాబట్టి ఈ డేంజరస్ సిట్యుయేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే, లైక్ నీళ్ళల్లో మనం ఉన్నాము. నీళ్ళల్లో మనము తేలాలి అంటే థర్మాకోల్ లాంటిది లేకుంటే ఆ! మనని నీళ్ళలో పైకి తేలేటువంటి పదార్థాన్ని మనం కట్టుకున్నట్టయితే మనం తేలగలుగుతాము. లైక్ ఎగ్జాంపుల్ పూర్వకాలం ఇప్పుడంటే స్విమ్మింగ్ కొరకు ప్యాడ్స్, ట్యూబ్స్ వచ్చాయి. పూర్వకాలమైన చిన్ననాటి కాలంలో అవి లేవు గాబట్టి సొరకాయ కట్టుకొని, ఎండిన సొరకాయ కట్టుకొని స్విమ్మింగ్ నేర్చుకునేవాళ్ళు. అదే సొరకాయ, పచ్చి సొరకాయ పెద్దది చాలా వెయిట్ ఉన్న సొరకాయ కట్టుకుంటే మనల్ని పైకి లేపదు. మనల్ని ముంచుతుంది. అంటే చూడండి సొరకాయనే ఎండిపోయింది, పచ్చిది. అంటే దాంట్లో మనం అర్థం చేసుకోవాలేంటంటే, మన లోపల గూడా చెడుని ఈ ఇంద్రియాలుంటాయి. తర్వాత ఆ ఇంద్రియాలను మనము తొలగించుకోలేము. ఇంద్రియాల లోపల ఉన్నటువంటి చెడు అనే వెయిట్‌ని తొలగించాలి. ఎలా అయితే ఎండకు సొరకాయని ఆ చెట్టు నుంచి కట్ చేసి ఎండకుందనుకోండి, మొత్తం దాని లోపల ఉన్నటువంటి బరువు పదార్థం అంతా ఎండిపోతుంది. కేవలం బుర్రలాగా మిగులుతుంది. దాంతో స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు. అదే విధంగా మన మనకు అటాచ్ అయి ఉన్నటువంటి ఇంద్రియాల్లో ఇంద్రియాలతో అటాచ్ అయి ఉన్నటువంటి భౌతిక పదార్థం అనే వెయిటేజ్‌ని మనం తొలగించినప్పుడు, ఇవే ఇంద్రియాలు మనకు ఆధ్యాత్మికం దేంతో తొలగించగలుగుతాము? దాంట్లో ఆ సొరకాయలో ఉన్నటువంటి వెయిట్‌ని సూర్యభగవానుడి యొక్క కాంతి, ఆయన యొక్క వేడితో తొలగించగలుగుతాము. అలానే మన లోపల మన ఇంద్రియాలు, మన లోపట ఉన్నటువంటి మన దేహము లేదంటే
మన యొక్క హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం జన్మల నుంచి వస్తున్నటువంటి ఆ మాలిన్యాన్ని భగవంతుడి యొక్క కథామృతము, నామామృతము, ప్రసాదామృతము అనే తీవ్ర తేజస్సుతో కూడుకున్నటువంటి కిరణాలను మనం లోపలికి ఆచార్యుల ద్వారా పంపించినట్టయితే మన లోపల డ్రై అయిపోతుందంట. ఎప్పుడైతే మన లోపల డ్రై అయిపోతుందో, ఎండిపోతుందో ఈ భౌతిక విషయ వాంఛలు, భౌతిక పదార్థము, భౌతిక భోగ వాంఛలు, అప్పుడు మనం ఎక్కడున్నా గూడా సపోజ్ ఆ సొరకాయని సముద్రంలో వేయండి తేలుతా పోతుంటది. నదిలో వేయండి తేలుతుంది. మునగదది. చెరువులో వేయండి మునగదు. స్విమ్మింగ్ పూల్‌లో వేయండి మునగదు. అలానే ఈ భవసాగరములో మనమనే జీవాత్మతో కూడుకున్నటువంటి ఈ అంటే మనము ఈ దేహమనే సొరకాయని కట్టుకున్నాం. ఈ దేహమనే లోపల భౌతికము, భౌతిక ఆసక్తులు, భౌతిక విషయ వాంఛలు ఇవన్నీ గూడా ఎండిపోయాయనుకోండి. అప్పుడు ఇదే దేహము మనని నిత్య నిరంతరము ఆనందంగా తేలేట్టుగా చేస్తుందంట. నీళ్ళలో ఎవ్వరికైనా ఇష్టం ఉంటుంది. మునిగిపోవడం ఇష్టం ఉండదు. నీళ్ళ పైన చాలా ఎంజాయ్ చేయాలని చాలా మందికుంటది. అదే మనం సముద్రం ఒడ్డుకి వెళ్ళినామంటే అసలు స్విమ్మింగ్ రావాల్సిన అవసరం లేదక్కడ. ఆ అలల్లో ఆడుకోవాలని ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. అలానే ఈ సంసార సాగరంలో గూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ జేయాలనుకుంటారు. కానీ ఆ ఏ విధంగా నిజమైన ఎంజాయ్ జేయాలనే టెక్నిక్ తెలియక మనము దాంట్లోకి లైక్ బ్యాచిలర్ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. చిన్ననాటి తల్లి గర్భంలో వచ్చినప్పుడు చాలా నాకు ఆనందం ఎంజాయ్ జేయడానికి వచ్చినామనుకుంటాం పిల్లలు. ఎందుకు తల్లి ఒడిలో హాయిగా ఉంటారు. తల్లి చుట్టూ హాయిగా ఉంటారు. ఎలా అయితే ఏజ్ పెరుగుతా ఉంటుందో అదే తల్లి మనకు పనిష్మెంట్ ఇస్తా ఉంటుంది. చదువుకోమని ఫోర్స్ చేస్తది. తన నుంచి తల్లి నుంచి దూరం అవ్వాలని ఎవ్వరు కోరుకోరు. కానీ అదే తల్లి స్కూలుకు పంపుతుంది, ట్యూషన్‌కి పంపుతుంది. తర్వాత ఎంతో ప్రేమించే తల్లి తన ఒడి నుంచి దూరం జేసి ఎన్నో గంటలు తపస్సు చేయిస్తుంది చదువు కొరకు. ఎందుకు? తల్లికి తెలుసు వీడు నాతోనే ఉంటే, ఇంట్లోనే ఉంటే వాడి జీవితం అంధకారంగా మారుతుంది. కాబట్టి వాడు బయటకు వెళ్ళాలా? అప్పుడు బాగుపడతాడు అనుకుంటారు. అదేవిధంగా దయచేసి మనందరం గూడా బయటకు వెళ్ళటం అంటే మన పిల్లల్ని ఎలా అయితే స్కూలుకో, కాలేజీకి బయటకు పంపుతున్నామో, మనం గూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటకు వెళ్ళాలి అనేది గురువు అనే తండ్రి దగ్గర, గురువు అనే టీచర్ దగ్గర మనము నేర్చుకున్నట్టయితే నిజంగా అత్యంత ఆనందమయ జీవితం, ప్రతి క్షణం ఆనందమయ జీవితంలో గ్యారంటీ, ప్రతి వస్తువుకి గ్యారంటీ ఇస్తున్నట్టుగా భాగవతం గ్యారంటీ ఇస్తుంది. భగవద్గీత గ్యారంటీ ఇస్తుంది. భగవంతుని నామామృతం గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు మనం నిజమైన దీంట్లోకి వెళ్దాం. ఇది జస్ట్ బ్రీఫ్ తాత్పర్యం. ప్రస్తుతము భౌతిక భోగం పట్ల అనురక్తమయ్యున్న మలిన చిత్తమును వైరాగ్యయుక్తంగా తీవ్రమగు భక్తి యోగమున నిలుపుట ప్రతి బద్ధజీవుని కర్తవ్యము. మన యొక్క కర్తవ్యం గురించి బోధిస్తున్నారు. ఇందాక మా గంగా ప్రసాద్ ప్రభుజీ ఏమని అనుకున్నారో నాకు తెలియదు. కర్తవ్యం వచ్చింది ఆ శ్లోకం. అందు గురించే అది మళ్ళీ ఒక్కసారి మన గ్రూప్‌లో పెట్టండి ప్రభుజీ. 5.5.18 మనందరి కర్తవ్యం ఏంటంటే నన్ను అంటే ఫస్ట్ థింగ్ నేను అనే ఆత్మ యొక్క కర్తవ్యము నాకు భగవంతుడు నా తల్లిదండ్రి ద్వారా ఈ దేహాన్ని ప్రసాదించారు కాబట్టి నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ నేను నా తల్లిదండ్రికి అందుగురించే చాలామంది ఆచార్యులు చెప్తారు. కొంతమంది కృష్ణ కాన్షియస్‌కి వచ్చి లేదు మనం ఈ పితృదేవతలకు సంబంధించిన కార్యము చేయకూడదు అనుకుంటారు. స్పెషల్ కార్యం ఏంటండి? మనని కన్నారు వాళ్ళు. నారదుడే చెప్తున్నాడు ఆ ఇంద్రసేన మహారాజుకు, "మీ తండ్రి అక్కడున్నాడు. మీ తండ్రిని ఉద్ధరించు." సో, మనకు గూడా ఆచార్యులు చెప్తున్నారు. పాపం వాళ్ళు తెలిసి తెలియక సో, నా పిల్లలే సర్వస్వమని నాకే మా మదర్ జెప్పేది. ఎన్నో కష్టాలుండే. కేవలం ఒక్కొక్కసారి చెప్పేది ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. తల్లి లేదు గాబట్టి నేను సూసైడ్ అని అనిపిచ్చేది నాకు నాయన. ఎందుకంటే జీవితం చాలా దుర్భరంగా ఉంది. కేవలం మిమ్మల్ని జూసుకొని ప్రతి ఒక్కళ్ళు కష్టాలొస్తా ఉంటాయి. మిమ్మల్ని చూసుకొని నేను ఆ కోరిక నుంచి ఎన్నో కష్టాలు. సో, ఆర్థిక ప్రాబ్లమ్సు, తర్వాత దేహము, ఫ్యామిలీలో ఎన్నో రకాల కష్టాలొస్తా ఉంటాయి. సో, ఆ కష్టాల నుంచి ఒకటే మార్గం సూసైడ్. కానీ అది కేవలం పిల్లల్ని జూసుకొని వీళ్ళని పెంచాలి గదా! అనుకోని చెప్పేదన్నట్టు. కష్టాలు చాలా సార్లు
వచ్చినప్పుడు. కానీ ఎప్పుడైతే ఎండ్ లైఫ్ చాలా అద్భుతంగా, ఆనందంగా శరీరాన్ని వదిలేసింది తను. అంటే మనం గూడా అటువంటి కష్టాల్లో మనం బయటపడాలంటే సపోజ్ ఇంద్రసేన మహారాజు గొప్ప ధర్మాత్ముడు గాబట్టి, వాళ్ళ నాన్న ధర్మాత్ముడు గాబట్టి, వాళ్ళ నాన్న కొరకు ఆయన ఆహ్, నరకలోకానికి ఆఫ్‌కోర్స్ అక్కడ నరకలోక రాజు ధర్మాత్ముడు, మహాజనుడు గాబట్టి ఆయన గలవడానికి కూడా వెళ్తా ఉంటారు. అప్పుడు ఆ ధర్మాత్ముడైన రాజును ఉద్ధరించడానికి నారదుడు కావాలంటే ఆయన్ని అక్కడ ఇంకా ఉద్ధరించేదేముండదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. స్వర్గలోకంలైనా అక్కడి నుంచి ఉద్ధరింపబడడం ఉండదు. నరకలోకమైనా అక్కడి నుంచి ఉద్ధరింపబడడం ఉండదు. ఉద్ధరింపబడాలంటే కేవలము మళ్ళా మన ఫ్యామిలీయే. మరి మన ఫ్యామిలీ అంటే మనం ఏ రోజు మన ఫ్యామిలీకి మనము ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు నేర్పియకపోతే వాళ్ళు మనల్ని ఏం ఉద్ధరిస్తారండి? మన ఆస్తిని అనుభవిస్తారు. సో, అయ్యో! ఎప్పుడన్నా గుర్తొస్తే అయ్యో! మా నాన్న, మా అమ్మ అంటారేమో గాని వాళ్ళు ఎక్కడ ఏ లోకంలో కష్టపడుతున్నారో, మరి వాళ్ళకి సంబంధించిన కర్మలు నేనేమన్నా చెయ్యాలా? అనేది చేయలేకపోతారు. సో, మొన్న మనం లాస్ట్ ఇయర్ మాయాపూర్ వెళ్ళినప్పుడు గూడా అందరికీ చెప్పాను నేను. ప్రభుజీ అప్పుడు ఏదో స్పెషల్ తిథులు ఉండే అనుకుంటా. ఆ రోజు మనందరం గూడా అక్కడ శ్రాద్ధ కర్మ మన పెద్దల గురించి మనం చేయడం జరిగింది. గంగా నది ఒడ్డున, మాయాపూర్ గంగా నది ఒడ్డున. ఆ రోజు స్పెషల్‌గా రాధా, మాధవ్ స్పెషల్ కృప వల్ల రాజ్‌భోగ్ ప్రసాదం వచ్చింది మన పెద్దలందరి కొరకు. కొంతమంది చేయలేరు. వాళ్ళ వాళ్ళ పర్సనల్ కారణాలు ఏముండదో నాకు తెలియదు. కానీ అటువంటిది మళ్ళీ మహద్భాగ్యం మళ్ళీ వస్తదో రాదో గ్యారంటీ ఉండదు. ఎప్పుడన్నా ఆచార్యులు చెప్పిండ్రంటే దాన్ని పాటించండి. ఈరోజు గూడా ఎంతోమంది ఆచార్యులు చెప్తున్నారు. ఈ కర్మ గూడా భగవంతుడికి నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యాన్ని మన పెద్దలకు సమర్పించండి. స్పెషల్‌గా ఈరోజు ఏకాదశి ఎవరైతే ప్రభుజీ నేను ఉండలేనంటే, అరే! మీకు మొత్తం నీళ్లు లేకుండా ఉండమని చెప్పట్లేదు. నవధాన్యాలని తీసుకోకండి. ఏకాదశి ప్రసాదం ఫ్రూట్స్ గానీ, మిల్క్ గానీ, తర్వాత కర్తవ్యం అంటున్నాడిక్కడ. ప్రతి బద్ధజీవుని కర్తవ్యము. అంటే భౌతికం పట్ల వైరాగ్యము, ఆధ్యాత్మికం పట్ల అనురక్తం. భౌతిక భోగాల పట్ల అనురక్తము మన యొక్క చిత్తాన్ని మలినం జేస్తుంది. మలిన చిత్తనం పట్ల వైరాగ్యం అంటే భగవంతుడి పట్ల అనురక్తి, భౌతికం పట్ల అనాసక్తి. భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకోండి. ఆటోమేటిక్‌గా భౌతికం పట్ల వైరాగ్యం వస్తుంది. దీనికి అర్జునుడు ప్రశ్న అడుగుతున్నారు. 6వ అధ్యాయము 34వ శ్లోకంలో. ఈ మనసుని కంట్రోల్ జేయడము కష్టము. మనసు కంట్రోల్ గాకపోతే చిత్తాన్ని కంట్రోల్ గూడా చేయడం కష్టమని. ఏం ప్రశ్న అడుగుతున్నారంటే, చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ మనస్సు చంచలము, కల్లోలితము, మొండి పట్టు కలది, బలవత్తరమైనది. కనుక దానిని లొంగదీసుకోవడం గాలిని అణచడం కంటే గూడా ఎక్కువ కఠినమైనది అని నేను భావిస్తున్నాను. అర్జునుడికే అంత కఠినమైందంటే, మనకు కఠినం కాకుండా ఉండదు. అది సహజం. మనస్సుని కంట్రోల్ జేయడం. ఎందుకు? చాలా అది బలమైంది. ఎప్పుడు సముద్రంలో అలలను ఎవరైనా కంట్రోల్ జేయగలుగుతారా? అలలు రాకుండా సముద్రాన్ని అలా ఆ! ప్రశాంతంగా మన ఊర్లో ఉన్నటువంటి చెరువు, చిన్న చెరువు లేకుంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి బావిలో నీళ్లు అసలు కదలకుండా ఉన్నట్టుగా సముద్రము నీళ్లను కదలకుండా, అలలు రాకుండా ఎవ్వరు చేయలేరు. అలానే మన మనస్సులో వచ్చేటువంటి అలలను అంటే కోరికలను నిరంతరం ఆ సముద్రం అలలు ఎట్లనో మన లోపల కూడా కోరికలొస్తా ఉంటాయి. వాటిని కంట్రోల్ జేయడం చాలా కష్టము అని జెప్పేసి అర్జునుడు గాలినన్నా కంట్రోల్ జేయచ్చేమో. దాన్ని అణచడము. దానికి భగవంతుడు జెప్తున్నాడు 35వ శ్లోకంలో శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోబుద్ధిర్ దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భగవంతుడు చెప్తున్నాడు, ఓ మహాబాహువులు కలిగిన కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించడము నిస్సందేహంగా అతి కష్టమే. అతి కష్టమే. నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ తగిన సాధన ద్వారా, వైరాగ్యం ద్వారా అది సాధ్యపడుతుంది. తగిన సాధన. దానికి మనకు ఆచార్యుడు సాధన అంటే భక్తి యోగ సాధన మనం తప్పకుండా చేయాలా. ఆ సాధన మార్గాలు మనకి ఈరోజు భగవత్ ప్రాప్తి 20
8వ అధ్యాయము 28వ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు. అది ఈవినింగ్ క్లాస్ అటెండ్ చేయండి. మీకు మొత్తం భగవత్ ప్రాప్తి మన పెద్దలకు ఆల్రెడీ కలిగిందా లేదా తెలియదు. కలగకపోతే మనం ఇప్పుడు మన వల్ల ఏమవుతదో అది చేద్దాము. మనం మన సాధన చేస్తూ మనందరికీ భగవంతుడు పిల్లల్ని ప్రసాదించాడు. మన పిల్లలు ఇంకా మ్యారేజ్ కాలేదు. వాళ్ళకు నేర్పించండి. రేపొద్దున వాళ్ళు గూడా మ్యారేజెస్ మన ధర్మం మ్యారేజ్ చేస్తే నా బరువు దిగిపోతుందనుకుంటాము. కానీ అది నిజమైన బరువు దించుకోవడం కాదు. పిల్లలని భక్తి మార్గంలో అంటే భౌతిక చైతన్యంతో మ్యారేజ్ చేయకండి. వాళ్ళని ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చి, ఆధ్యాత్మిక చైతన్యంలో మలిన చైతన్యంతో చేస్తే వాడు ఇంకా ఈ భవబంధాల్లో చిక్కుకొని చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి మలిన చైతన్యాన్ని కాస్త శుద్ధ చైతన్యంగా మార్చండి. నెక్స్ట్ మోక్ష విధానం ఈ శ్లోకం నందు చక్కగా వివరింపబడింది. మనకు అధ్యాయం గూడా చూడండి ఈ పితృ మాసాల్లో మనకు ఆ అధ్యాయము భగవత్ ప్రాప్తి వచ్చింది. ఈ శ్లోకం గూడా వచ్చిందంటే భగవంతుడు ఎంత కరుణామయుడు, దయామయుడు. మన యొక్క స్పెషల్లీ మన గ్రూప్ పట్ల ఆయన చాలా ఈ ఎన్నో ఇన్సిడెంట్స్ మీకు చెప్తా ఉన్నాను. మన ప్రయాణంలో భగవంతుడు, గురువుగారు, ఆచార్యులు అందరూ చాలా ప్రసన్నంగా ఉన్నారు. ఎందుకు? మీ అందరి యొక్క సాధన. మీరందరూ వండర్‌ఫుల్ డివోటీస్. కొన్ని సందర్భాల్లో ఓకే. మనం మన పరిస్థితులు అనుకోవచ్చు, టైం అనుకోవచ్చు, పాటించలేకపోతున్నాం. దానికి మీరు పెద్ద వరీ గాకండి. కాకపోతే అప్పుడప్పుడు మిమ్మల్ని మళ్ళీ కొంచెం దారి మళ్లించడానికి మీ పేర్లు తీసి చెప్తా ఉంటాను. దానికి మిమ్మల్ని ఒక్కరినే అంటున్నా అని ఫీల్ గాకండి. ఎవరో ఒక పేరు చెప్పాలి గాబట్టి అందరిని ఉద్దేశించి చెప్తా ఉంటాను. ఓకే. మనకు మోక్షము. తననే భోక్తగను, యజమానిగను లేదా సర్వజీవుల మిత్రునిగను తలచితే జీవుడు ప్రకృతిచే బంధితుడవుటకు గల కారణము. మనందరం ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక జైలుగా భావిస్తారు. సంసార సాగరంతో పోలుస్తారు. హాస్పిటల్‌తో పోలుస్తారు. ఇవి ఏవైనా గూడా సాగరంలో మునిగిపోతుంటే, నదిలో మునిగిపోతుంటే అది మనకు సుఖమైన పరిస్థితి కాదు. సుఖమైన జీవితం గాదు. ప్రతి ఒక్కరు గూడా వీలైనంత త్వరగా తనను తాను రక్షించుకోవడానికి ఆ వాటర్‌లోంచి బయటకు రావాలనుకుంటారు. అదేవిధంగా ఈ దుఃఖాలయం నుంచి సుఖాలయం వెళ్ళాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. జైల్లోంచి తెలియకుండా, అనుకోకుండా తప్పు చేసి జైలు జీవితం గడపాల్సొస్తే వీలైనంత త్వరగా జైలు నుంచి ముక్తి పొందాలనుకుంటారు. అదేవిధంగా మూడవది హాస్పిటల్‌లో మనం అడ్మిట్ అవుతే వీలైనంత త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలనుకుంటారు. దీనికి భగవంతుడు ఈ భౌతిక సంసార సాగరం, భౌతిక ప్రపంచం నుంచి మనని మనము డిశ్చార్జ్ చేసుకోవడము అనేదే మోక్షము. అది ఈరోజు మనకు టెక్నిక్ చెప్తున్నారు. ఈ మిథ్యాపూర్వకమగు ఆలోచన భౌతిక భోగవాంఛ యొక్క ఫలము. మిథ్యాపూర్వకమైన ఆలోచన అంటే ఏంటి? నేను ఈ ప్రపంచంలో నేను యజమానిని, సేవకుడిని గాదు. ప్రపంచము అంటే మనకు ఆచార్యులు చెప్తారు. ఈ దేహమనే ప్రపంచము. అంటే లాస్ట్ ఈ ప్రపంచానికి లాస్ట్ కార్నర్ అంటే మైన్యూట్ అంటే చాలా చిన్నది అంటే ఈ దేహం గూడా ప్రపంచంతో సమానమే. దేహంలో గూడా అన్నీ ఉంటాయి. ప్రపంచం బాహ్యంగా ఎలా అయితే పంచభూతాలున్నాయో దేహంలో గూడా ఉన్నాయి. బాహ్యంగా మనం ఏం చేస్తున్నామో అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఈ దేహానికి యజమానిని అనుకుంటున్నాను. అది గూడా మిథ్య. నేనే ఒకరి సేవకుడినన్నప్పుడు ఈ దేహం లైక్ ఎట్లయితే మన యొక్క కార్ డ్రైవర్ పెట్టుకుంటే, ఆ డ్రైవరు మనం కూర్చున్నంత సేపు అమ్మో! మా సారుకు నేను డ్రైవర్‌ని అనుకుంటాడు. మనల్ని దింపేసి వాడేదన్నా బయట పని మీద వెళ్తున్నాడు లేకుంటే, సాయంత్రం మనల్ని దింపిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళు అంటే అప్పుడు ఎవరుండరు. తననే యజమానిగా భావిస్తా ఉంటాడు. ఆన్ ది వే సపోజ్ వాళ్ళ మిసెస్ కూడా ఎక్కడైనా పని చేస్తుంది. ఆమెను కూడా పికప్ చేసుకుంటున్నాడనుకోండి. అప్పుడు వాళ్ళ మిసెస్ పక్క సీట్‌లో కూర్చుంటుంది. ఆమె ఫీల్ అవుతా ఓహ్! మా ఆయననే యజమాని. మేమిద్దరం అది 20,00,000 కార్‌లో పోతా ఉంటే ఎవరైనా చూస్తే ఆ! అరే! కార్ ఆ! మనదే. సపోజ్ ఆయన అన్నాడనుకోండి మనదే కార్ అని చెప్పేసి. నిజంగా అతనిదేనా? అది మిథ్య అహంకారం. లేదండి మా ఓనర్ గారి కారు ఇంటికి తీసుకెళ్తున్నాను. మళ్ళీ రేపు పొద్దున్న డ్యూటీకి. అది హానెస్ట్‌గా చెప్పటం. అది ఆయన సేఫ్‌గా ఉంటాడన్నట్టు. నేను నౌకర్ని అనుకోవటం. అదేవిధంగా మనము మన ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే భోగవాంఛ. ఈ భోగవాంఛకు మిథ్యాపూర్వకమైన ఆలోచన. ఏది నేను భోక్తను, నేను యజమానిని. అదేవిధంగా ఈ 3 కారణాలు. సర్వజీవుల మిత్రుడు. అన్ని జీవుల మిత్రులం మనం కాలేమండి. భగవంతుడు అన్ని జీవుల మిత్రుడు.
ఎప్పుడైతే నేను ఆ భగవంతుడి సేవకుడినవుతానో, నేను ఆటోమేటిక్‌గా అన్ని జీవుల మిత్రుడిని కాగలుగుతాను. ఈ 3 కారణాలు. ఎవరైనా తనను తాను దేశ ప్రజలకు, సంఘమునకు లేదా మానవాళికి ఉత్తమ మిత్రుడని తలచు పలు విధములుగా జాతీయ, పరోపకార, సర్వభూత హితత్వ కర్మలయందు నెలకొనుట, ఇంద్రియ భోగంపై చిత్తమును కేంద్రీకరించితే గాని అన్యము కాదు. సో, ఇక్కడ మనకు భగవంతుడు చెప్తున్నాడు. మనము నిజమైన మిత్రుడు కాలేం. అందరికీ మిత్రుడు కాలేం. కొంతమందికి మిత్రుడవ్వగలుగుతాం. కొంతమందికి మన యొక్క మనని చక్కగా అర్థం చేసుకో కొంతమంది మనకు శత్రువులుగా కూడా కావచ్చు. కానీ మనం ఎంతో మందికి మేలు చేయాలనుకుంటాం. చేయలేము. దేశ ప్రజలు, సంఘము. సో, చాలాసారి మా సంఘము అని కొంతమంది తిరుగుతా ఉంటారు. అరే! నీ సంఘానికి నువ్వు నిజంగా మేలు చేయాలంటే ముఖ్యంగా భగవంతుడి యొక్క సంఘానికి, భగవత్ సాధు సంఘానికి మేలు చేయండి. ఆ భగవంతుడి ద్వారా సపోజ్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రమే ఉంది. రాష్ట్రంలో కరువు కాటకాలొచ్చాయండి. చాలా డబ్బు రాష్ట్రంలో ఉన్న రిచెస్ట్ పర్సన్ కరువు కాటకాలను ఏమన్నా తీర్చగలుగుతాడా? సరే ఆయన దగ్గర చాలా డబ్బుంది. కానీ పంటలు పండలేవు. ఆయన డబ్బుని అందరికీ పంచాడనుకోండి. అసలు ధాన్యం లేదు, తినడానికి లేదు. స్పెషల్లీ తాగడానికి నీళ్లు లేవు. చెరువులన్నీ ఎండిపోయాయి. సో, ఆయన తన దగ్గరున్నటువంటి నోట్ల కట్టలు చాలా ఉన్నాయి. దాంతోనే ఆయన ఆకలి దప్పుకలు ఎలా తీర్చగలుగుతాడండి? సో, మరి అందరికి మేలు చేయాలనుకుంటున్నాడు. ఆయన ఏ విధంగా మేలు చేయగలుగుతాడు? చెప్పండి. అక్కడ మనకు నిజమైన మేలు ఎవరు చేయగలుగుతారు? సో, భగవంతుడి కొరకు ఎవరైతే యజ్ఞం చేస్తారో, భగవంతుడి కొరకు అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకునేటువంటి యజ్ఞం చేస్తే, ఆ భగవంతుడి యొక్క ఆదేశానుసారము వరుణదేవుడు వర్షం ఇప్పుడు ఈ సీజన్ చాలా బాగున్నట్టుంది. వర్షాలు పడ్డాయనుకోండి, ఆయన చేయవలసింది ప్రతి ఒక్కరికి దానం చేయటం కాదక్కడ. ఆయన చేయవలసింది ముఖ్యంగా పూర్వకాలం చేసేవాళ్ళు. రాజు ఏం చేసేవాడు? కరువు కాటకాలొస్తే యజ్ఞాన్ని, యజ్ఞ పురుషుడు భగవంతుడు మనకు వర్షాలు ఆల్రెడీ భగవద్గీతలో ఈ ధాన్యం ఎలా వస్తుంది? మనము ఎలా జీవించగలుగుతాం సుఖంగా అనేది భగవద్గీతలో మనకు 3 పాయింట్ ఎన్నో శ్లోకము 14 అని నేను అనుకుంటున్నాను. బహుశా 14 అన్నాద్ అన్నాభవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. సో, దీంట్లో చెప్తున్నారు. మనం నిజమైన సాయం ఏ విధంగా చేయగలుగుతాము? దేహాలన్నీ అంటే మన యొక్క మానవ దేహాలు ఆర్ జీవుల యొక్క దేహాలన్నీ గూడా ధాన్యం పైన ఆధారపడ్డాయి. ఈ ధాన్యం వర్షం మీద ఆధారపడి ఉంది. ఈ వర్షాలు యజ్ఞాచరణ మీద ఆధారపడ్డాయి. యజ్ఞాలు ఆటోమేటిక్‌గా గాలిలో జేస్తాయా? ఈ యజ్ఞము మానవుల యొక్క విద్యుక్త ధర్మం నుండి ఉద్భవిస్తాయి. సో, ఇక్కడ మనకు తాత్పర్యంలో అందుగురించే భగవంతుడు మనకేం బోధించాడు? తాత్పర్యంలో మన యొక్క కర్తవ్యమేంటి? మనం చేయవలసినటువంటి కర్తవ్యము. బద్ధజీవుని కర్తవ్యము యజ్ఞాచరణ. ఇప్పుడు కలియుగంలో ఏ యజ్ఞం జేయాలా? సంకీర్తన యజ్ఞము. సో, భగవంతుడి యొక్క నామ సంకీర్తన యజ్ఞం ఇది. హ్మ్. తర్వాత మనకిక్కడ ఏం చెప్తున్నారింకా? మనం అందరికీ మేలు చేయాలని చైతన్య మహాప్రభు కూడా ఏం చెప్పారు? మనకు పరోపకారం చేయడం అంటే నిజమైన పరోపకారము భగవంతుడి యొక్క నామ సంకీర్తన. ఆ! యత నగరాది గ్రామ ఆ! మోరనామ ప్రచారం. భగవంతుడి యొక్క నామ ప్రచారము ప్రతి ఊరూర, గ్రామం ప్రతి ఇంటింటికి ప్రచారం చేయండి. రాజాగౌడ ప్రభుజీ ఉన్నారా లైన్‌లో? ప్రతి ఇంటింటికి మనం వెళ్ళి సంఘము యొక్క నిజమైన మేలు ఇంటింటికి వెళ్ళి భాగవత ప్రచారము, భగవంతుడి నామ ప్రచారం చేసినప్పుడు, లేదంటే మనం సొసైటీలో అందరికీ డబ్బులు సంపాదించుకోవడము, ఇంకేదో మనం నేర్పిస్తా ఉంటే, ఎక్కడి నుంచో పాపం చాలా మంచి చేయాలనుకుంటాం. పలానా దగ్గర ఈ పని చేస్తే మనందరికీ మనం 400 కుటుంబాలకు డబ్బొస్తదనుకుంటాం. కరువొచ్చిన తర్వాత ఆ డబ్బులు పని చేయవు, ఏమి పని చేయవు. సో, సొసైటీలో శాంతిగా ఉండే మనం సూత్రం నేర్పకపోతే, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. నేనొక వాట్సాప్ 50 సెకన్లలో 50 సెకండ్ 1 మినిట్ కంటే ముందు ఎన్నో ఎంతోమంది వేల మంది చనిపోయారు, నిరాశ్రయులయ్యారు. వాళ్ళు కకావికలైపోయారు వాళ్ళు. 50 సెకన్లలో అయిపోయారంట.
అంత పవర్ 50 సెకండ్లేంది ఒక్క అణుబాంబు వేస్తే దేశం మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది. అణుబాంబు. మరి అలాంటి ఆలోచన, అలాంటి చైతన్యం రాకుండా మనము ఆధ్యాత్మిక చైతన్యాన్ని నేర్పిద్దాం. లేదంటే లాభం లేదు. ప్రభుజీ నేను ఇంత సేవ చేస్తున్న, సంఘం సేవ, దేశ సేవ, మనము భౌతికమైన సేవ, భౌతిక భోగాలు ఎంత నేర్పించినా అవి ఒకరోజు ఇలాంటి దుష్టులు, దుర్మార్గుల వల్ల మొత్తం ప్రపంచమే సర్వనాశనం అయిపోతుంది. ప్రపంచ శాంతి రావాలంటే కేవలం సంకీర్తనతో మాత్రమే వస్తుంది. మిగతా ఏమి అవి ఆటోమేటిక్ ఇస్తాడు భగవంతుడు డబ్బులు. దీన్ని నెగ్లెక్ట్ చేసి ఇంకా మనం వేరే ఏదో సేవ కొరకు పరిగెడితే లాభం. మనం అందరం చేసే తప్పదే. సాధు సాంగ్యం నుంచి కొంచెం ఇలా సపోజ్ ఎవ్రీ సండే ఉంది అనుకోండి. ఒక సండే రాకపోతే నెక్స్ట్ సండే వరకు మీరు గ్యారంటీగా అబ్జర్వ్ చేయండి. మీ చైతన్యంలో మార్పు రాకపోతే మీరు క్లాసులు బంద్ చేయండి. ఒక్కరోజు క్లాసుకి రాకపోతే నెక్స్ట్ ఈవినింగ్ కల్లా మన చైతన్యంలో మార్పు వస్తుంది. నెక్స్ట్ కానీ ప్రకృతి ప్రభావమున భ్రమితుడైన కారణమున బద్ధజీవుడు ఈ విషయమును అవగతం చేసుకొని జాలడు. చూసారా? ప్రకృతి ప్రభావము. ప్రకృతి అంటే త్రిగుణాలకు సంబంధించింది. ఆధ్యాత్మికమైనటువంటి కారణం, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమము త్రిగుణాతీతం. చాంటింగ్ త్రిగుణాతీతం. భాగవతం శ్రవణం త్రిగుణాతీతం. గీతా శ్రవణం త్రిగుణాతీతం. భాగవత గీత రీడింగ్ త్రిగుణాతీతం. మంగళారతి చేస్తున్నాం బ్రహ్మముహూర్తంలో, అక్కడ త్రిగుణాల యొక్క ప్రభావం ఉండదు. భగవంతుడి యొక్క ప్రసాదం నైవేద్యం వండుతున్నాం త్రిగుణాతీతం. నైవేద్యం ఆఫరింగ్ చేస్తున్నాం త్రిగుణాతీతం. ఓన్లీ నైవేద్యాన్ని, ప్రసాదాన్ని తీసుకుంటున్నాం త్రిగుణాతీతం. ఆలోచించండి. మనం ఈ విషయం అవగతం చేసుకోలేడు. ఎందుకు? ప్రకృతి ప్రభావం ఉన్న త్రిగుణాలలో బందీ అయిన వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. ఈరోజు హాయిగా కొంతమంది పడుకుంటూ ఉంటారు ఈ టయానికి, లేవలేదు ప్రభుజీ అంటారు. వాళ్ళ కర్మ ఏం చేస్తాం మనం? కనుకనే ప్రతి ఒక్కరు గంభీరంగా భక్తి యోగమున నెలకొనవాలని ఈ శ్లోకమున ఉపదేశం. ప్రభుజీ మా అబ్బాయి పడుకున్నాడు ప్రభుజీ, ప్రతి ఒక్కరు అంటున్నారు. అర్థమైందా? మా అమ్మాయి చిన్నపిల్లలు పడుకొని స్పీకర్ పెట్టండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేహము రెస్ట్ తీసుకుంటుంది, లోపల సైంటిఫిక్గా కూడా ఇంద్రియాలు రెస్ట్ తీసుకోవంట. సపోజ్ మన దగ్గర డాక్టర్స్ కూడా ఉన్నారు. చెవులు అంటే వినికిడి, ఈ ఇంద్రియం రెస్ట్ తీసుకుంటుందా? కంప్లీట్గా డెడ్ అయినట్టు రెస్ట్ తీసుకుంటుందా? రాకేష్ ప్రభు, డాక్టర్ ప్రతిభమాద్ అంటే తర్వాత అడుగుతాను, మేబీ మీకు యాక్సెస్ లేదేమో. ఈ ప్రశ్నకు మీరు తర్వాత ఆన్సర్ ఇవ్వండి. కాబట్టి ప్రతి ఒక్కరు గంభీరంగా భక్తి యోగమున, ప్రభుజీ మా పిల్లలు, చిన్న పిల్లలు పడుకుంటారు లేకుంటే ఏదో అంటారు. అరే పడుకొని భగవంతుడి యొక్క శబ్దము, ఈ యొక్క పవిత్రమైన శబ్దము మన ఇంట్లో మారుమోగకపోతే శబ్ద కాలుష్యము అంటే ఇక్కడ ఈరోజు మనం మలిన చైతన్యము మన లోపల నుంచి బయటకు వెళ్ళదంట. ఆ మలిన చైతన్యం వెళ్ళాలంటే మనం చాలాసార్లు కరోనా వచ్చినప్పుడు చూసాము. ఫారిన్ కంట్రీస్లో, మన దగ్గర ఉండే అనుకుంటా, సూపర్ మార్కెట్లలో దాన్ని ఏమంటారు, ఆ యొక్క అంటే మనం చేతులు దాన్ని ఏమంటారు, దాంట్లోంచి వెళ్తే అప్పుడు మనం అంతా కూడా ఏమంటారు, పదం రావట్లేదు. అంటే కరోనా మనకు చేతుల్ని కడుక్కుంటా అంటే ఆ యొక్క గ్యాస దాంతో లోపలికి వెళ్ళేటప్పుడు అది ఆ మిషన్ అరేంజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేప్పుడు కూడా శుభ్రపరచుకోవడానికి శానిటైజర్ శానిటైజర్ పెద్ద యంత్రంలాగా పెట్టేసిర్రు. దాంట్లోంచి వెళ్ళాలా, వచ్చేటప్పుడు ఇంకా చేతులు, బాడీ, హోల్ బాడీ, డ్రెస్ కూడా శానిటైజ్ అయిపోయేది. ఇండ్లు శానిటైజ్ చేశారు, కాలనీస్ శానిటైజ్ చేశారు. దయచేసి భాగవత శబ్దంతో మీ ఇంటిని శానిటైజ్ చేసుకోండి. ఇందాక మా గంగాప్రసాద ప్రభు చెప్పాను, దయచేసి మీ ఇద్దరు కూతుర్లకు ఇప్పటి నుంచే శానిటైజ్ చేయండి. అంటే ఎందుకు చెప్తున్నాంటే వాళ్ళు ఏదో కర్మల్ని తీసుకొని వచ్చారు పాపం. అంటే ఈ మలిన అంటే భౌతికంగా మంచి స్మార్ట్ ఉండొచ్చు, మంచి క్లెవర్ చదువులో ఉండొచ్చు, కానీ వాళ్ళ లోపల ఉన్నాడు ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో జన్మ తీసుకున్నారంటేనే మలిన చైతన్యం ఉంటుంది గ్యారెంటీ. మలిన చైతన్యం లేకుండా జన్మ తీసుకోం. కంప్లీట్ 100% శుద్ధ చైతన్యంలో మనం భగవద్ధామంలో ఉండాలా. మనం చైతన్యం మలినమైంది కాబట్టి పలానా తల్లి, పలానా తండ్రికి జన్మ తీసుకుంటారు. సో మీరు చాలా మంచి భావం ఉంటుంది, అంటే పవిత్రమైనటువంటి సేవా భావం ఉంటుంది కాబట్టి దాన్ని అలానే మనము ముందుకు తీసుకెళ్లాలా. దేని ద్వారా? ప్రతి ఒక్క గంభీరంగా ప్రతి ఒక్కరు అంటున్నారు. మరి పిల్లలు వచ్చి ఎలా సేవ చేస్తారు ప్రభుజీ? పిల్లలు వచ్చి
భగవంతుడి యొక్క సాధు సంఘంలో వాళ్ళు కేవలం భక్తుల యొక్క పాదధూళి వల్ల వాళ్ళ యొక్క చైతన్యంలో మార్పొస్తదంట. ఏమంటారు? లక్ష్మీమాతాజీ, రాజాగోడు ప్రభుజీ, మన పిల్లలు ఇప్పుడు నేర్చుకున్నారంటే మళ్ళీ ఒక వారం, 2 వారం, 3 వారాలు గ్యాప్ తెచ్చారంటే వాళ్ళు భౌతికమైన చైతన్యంలో ఇంకోసారి అమ్మో! సత్సంగొద్దు, కర్తాలు వాయించడం మానేస్తారు, అన్నిటి మానేస్తారు. సాధు సంఘం ఒక్కరోజు గూడా మానేయటం ప్రారంభించామంటే నెక్స్ట్ వీక్ వరకు మన చైతన్యంలో చాలా మార్పొస్తదంట. అలా తీసుకొని రాకండి. నెక్స్ట్ దీని భావం ఏమనగా తానే యజమానినని, హితైషినని, మిత్రుడనని లేదా భోక్తనని అతడు తలంచరాదు. ఈ 3 మన లోపల పెరుగుతాయంట. ఎందుకు? సపోజ్ మనం ఒక సంఘానికి సెక్రటరీ అనుకోండి. అక్కడ మనకు ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్‌కు మంచిగా స్టేజ్ మీద 4 చైర్‌లేస్తారు. మన లోపల అనుకోకుండానే ఈ సంఘం అందరికి నేను పలానా ఆ! సేవకులమే పోస్ట్ ప్రకారము. కానీ మనకు గౌరవం ఇస్తున్నారు కాబట్టి నేను యజమాని అనే ఫీలింగ్ వస్తదంట. అర్థమైందా? దేశానికి అధ్యక్షుడు. ఓహ్! నేను దేశానికి భోగించేవాననే చైతన్యం వస్తదంట. దేశానికి సేవకుడు గాదు. భోక్త అందరికీ మిత్రుడు అనుకుంటాము. కానీ ఆ మిత్రభావం గూడా మన లోపల నుంచి పోతుందంట. రాదని భగవంతుడు చెప్తున్న నాది కాదు ఈ మాట. దేవదేవుడగు శ్రీకృష్ణుడే నిజమైన భోక్త అనడి విషయంను అతడు సర్వదా ఎరిగి ఉండవలెను. అదియే భక్తి యోగపు మూల సిద్ధాంతము. శ్రీకృష్ణుడే యజమాని, భోక్త, మిత్రుడు అనడి 3 సిద్ధాంతముల ఎడ అతడు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలెను. వీటిని తానెరుగుటయే గాక ఇతరులకు విశ్వాసము కలిగించుటకు యత్నించి కృష్ణ భక్తిని ప్రచారము కావించవలెను. సో, నిన్ననే ఈ విషయంలో ఒక లీల విన్నాను. ఒక ఆచార్యుడు చెప్తా ఉంటే, ద్వారకా టూర్ గురించి. మరి మిగతా వాళ్ళు గూడా ఎవరైనా విన్నారో, నితాయి నిమాయి విన్నారో లేదో తెలీదు అది. నేను సుదేవ్ ఇద్దరం కలిసి ప్రసాదం తీసుకునేటప్పుడు మేబీ అనుకుంటాను మార్నింగ్ ఈ లీల విన్నాము. ద్వారక ఆహ్, పూర్వము ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు ఏంటి? హ్మ్. పేర్లు తర్వాత కావాలంటే చెప్తాను. ఆయన చాలా గొప్ప తపస్సు చేస్తే ఆ! సారీ. ఆహ్, తండ్రి చాలా ధర్మాత్ముడుంటాడు. కొడుకు గూడా చాలా స్ట్రాంగ్ ఫాలోయర్. పేరు హ్మ్. చాలా తండ్రికి చాలా వినయ విధేయతలతో తో చాలా సేవ చేసేటువంటి కొడుకుంటాడు. ఆ ధర్మాత్ముడైనటువంటి రాజు ఒకసారి అనుకోకుండా నేను మొత్తం భూమండలానికి రాజుగా ఉంటాడంట ఆయన. పూర్వం భగవంతుడు సత్యయుగంలోనే ఎప్పుడో అది. రాజు ఉంటాడు. అప్పుడు అనుకోకుండా రాజ్యసభలో ఆయన నేను ఈ భూపతిని, ఈ భూమాతకు నేనే భర్తను, నేనే యజమానిని అని అంటాడంట ఆయన. అంటే ఆ గర్వం, అహంకారం వస్తుందంట. ఆయన పేరు కావండి మళ్ళీ నేను ఆ కథామృతం జస్ట్ షార్ట్‌గా చెప్తున్నాను. సమయం లేదు గాబట్టి. అని అన్నప్పుడు కొడుకు నిలబడి కొడుకు తండ్రికి అస్సలు ఎదురు చెప్పడంట. అప్పుడు ఆ తండ్రికి నాన్న నేను మీరు చెప్పిన మాటకు ఆ దాని విషయంలో మీరు పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడతాను అని అంటాడంట. చెప్పు అంటే, నాన్న మీరు పలికింది అసత్యము. ఎందుకంటే ఈ పృథివికి భర్త విష్ణు భగవంతుడు. భూదేవి, శ్రీదేవి యొక్క భర్త భగవంతుడు మీరు కాదు. తర్వాత ఈ ప్రజలందరికీ తండ్రి భగవంతుడు. జగత్పిత భగవంతుడు మీరు కాదు అంటంట. ఆయనకు చాలా క్రోధం వస్తదంట. ఒరేయ్ దుర్మార్గుడా! దుష్టుడా! తండ్రిని ఎదిరించేటువంటి మాటలు మాట్లాడతావా? మన్నించండి తండ్రి. ఎందుకంటే రాజు ఆయన అంటాడంట అప్పుడు దానికి కొటేషన్ ఇస్తూ రాజు ఏమనుకుంటున్నావు? భూపాలకుడు. ప్రజలందరికీ తండ్రి. రాజు సో, ఈ యొక్క భూమండలం మొత్తం నా అధీనంలో ఉంది కాబట్టి నేనే పతిని. కాదు నాన్న. నువ్వు భగవంతుడి సేవకుడిలాగా దీన్ని చూడాలే తప్ప నిజమైనటువంటి తండ్రివి గాదు. నిజమైనటువంటి భర్తవు కాదు. భూమాతకు భర్త భగవంతుడు. ఆమెవరు? ఏదో భూమి అంటే భూమి గాదు. స్వయం ఈ భూమికి గూడా రూపముంది. భూమాత స్వయం రూపముంది. ఆ స్త్రీ ఆ దేవతామూర్తికి భగవంతుడు భర్త. అంటే ఆయన క్రోధానికొచ్చి దుర్మార్గుడా! నేను నీకు
దండన విధిస్తున్నాను. ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళాల నువ్వు. నేను ఈ భూమికి అధిపతిని. నువ్వు నా యొక్క ఈ పృథివిలో జీవించడానికి, ఉండడానికి వీల్లేదు. నిన్ను బహిష్కరిస్తున్నానంటాడంట. రాజ్యాంగం మొత్తం భూమండలం మొత్తానికి రాజు. అప్పుడు ఆయన ఏంటంటే, ఓకే. నీ మాట నేను ధిక్కరించను, శిరసావిస్తాను. రాజు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయి సముద్రంలో ఎంటర్ అవుతాడంట ఆయన. సముద్రము రాజు యొక్క కంట్రోల్‌లో ఉండదంట. సముద్రుడు ఇండిపెండెంట్ అంట. అప్పుడు ఆ సముద్రంలో ఆ కాలంలో వాళ్ళు సముద్రంలోకి కూడా వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు మునిగిపోవటం, చేయటం అనేది ఉండేది కాదు. సముద్రంలో వెళ్ళిపోయి చేతులు పైకెత్తి భగవంతుడిని ధ్యానం చేస్తాడంట. భగవంతుని ఇంకా స్థానం లేదు, ఆయన ఎక్కడ జీవిస్తాడు? భూమి ఉంటేనే కదా! భూమి పైనే జీవించాలా. అప్పుడు ఆ భగవంతుడిని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు ఆహ్, సముద్రుడికి ఆదేశం ఇస్తాడు. హే సముద్ర, ఇతనికి 400 యోజనాలు భూమిని కేటాయించు. సముద్రాన్ని సముద్రంలో భూమి ఆయన అంటే భూమి ఉంటుంది సముద్రంలో. ఉండకుండా భూమి లేకుండా ఉండదు. కాబట్టి ఆ 400 యోజనాలంటే 1200 కిలోమీటర్ల అంత రేడియస్ ఆ నీళ్ళన్నీ గూడా తొలగిస్తాడంట. మనం గూడా క్రికెట్ మ్యాచ్ ఆడుతా ఉంటే స్టేడియంలో ఏం జేస్తా ఉంటారు? వర్షం పడకుంటా అది కప్పుతారు పిచ్ మీద. ఇప్పుడైతే స్టేడియం అంతా కప్పుతున్నారు. పూర్వకాలము అయినా గూడా పచ్చిగుంటే ఎయిర్‌తో లేకుంటే దాన్ని ఆరిపోయేట్టు జేస్తా ఉంటారు. పిచ్ మళ్ళీ మ్యాచ్ జరగాలంటే. అలా సముద్రుడు 1200 కిలోమీటర్ల రేడియస్ నీటిని తొలగించి భూమిని పైకొచ్చేట్టుగా జేస్తాడంట. అప్పుడు అక్కడ ఆయన తన యొక్క రాజ్యాన్ని తండ్రి మాట ధిక్కరించినట్టుగా లేదు. సో, దాన్ని గూడా పాజిటివ్ తీసుకొని భగవంతునికి తపస్సు జేసి అక్కడ ఏదైతే 1200కి సముద్రం మధ్యలో అదే నిజమైన ద్వారకనంట. ఆ రాజు పేరు నేను వీలైతే మళ్ళీ తర్వాత చెప్తాను. అంటే ఎందుకొచ్చిందంటే, యజమాని ఎప్పుడైతే అంటాడో ఆయన నశించిపోయాడు. అంటే ఆ విధంగా ఎవరన్నా భగవంతుడికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు దాన్ని సమ్మతిస్తే వాళ్ళకి గూడా పాపం తగులుతుందంట. అర్థమైందా? సో, మనకు గూడా అందు గురించే భగవంతుడు నిండు సభలో ద్రౌపదికి ఆ అపరాధం జరుగుతా ఉంటే అందరూ గూడా ఒక్క కృపాచార్యుడు తప్ప మిగతా వాళ్ళందరూ గూడా తల దించుకొని దానికి వ్యతిరేకించలే కాబట్టి వాళ్ళందరూ కూడా పాపం వచ్చిందంట. కృష్ణుడు చెప్తాడన్నమాట. ఈ విధంగా ద్వారక యొక్క లీలలు ఇంకా చాలా ఉన్నాయి. భోక్త అని అనడం. అక్కడైన భగవంతుడు ప్రసాదించాడు. అది ఇంకా ఆ మొత్తం నగరం అంతా కూడా తర్వాత మళ్ళీ అది కాలక్రమంలో కలిసిపోయి తర్వాత ఆ లీల వేరే ఉంది. మళ్ళీ భగవంతుడు అదే ప్రదేశంలో తన యొక్క ద్వారకని నిర్మిస్తాడంట. భగవంతుడి సంకల్పం వల్ల మళ్ళా ప్రకటితం అవుతుందంట. భగవంతుడు మళ్ళీ ద్వాపర యుగంలో. ఇది పూర్వం సత్యయుగంలో జరిగిన మాట. తర్వాత నిజంగా అందుగురించే మనం గూడా యజమాని అనే తత్వాన్ని అందరికి నేను మాత్రమే శ్రేయోభిలాషిని. మనము శ్రేయోభిలాషి కావాలంటే భగవంతుడి ద్వారా శ్రేయోభిలాషి కాగలుగుతాం. భగవంతుడిని పక్కన పెట్టి మనం ఎంత శ్రేయోభిలాషి కావాలనుకున్నా, మన లోపల మలిన చిత్తం వల్ల మనం స్వార్థపూరితమైనటువంటి ఫ్రెండ్‌షిప్ చేస్తామంట. నిస్వార్థమైనటువంటి నిజమైన ప్రేమతో ఫ్రెండ్‌షిప్ చేయాలమంట. కామతో కామం అంటే అంటే కోరికలు. మనం ఒక ఇతర ఫ్రెండ్ యొక్క కోరిక నెరవేరిస్తే మనము ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే, నా కోరికను కూడా ఆయన నెరవేర్చాలి. అది నిజమైన ఫ్రెండ్‌షిప్ కాదు. ఆ! శ్రీకృష్ణుని యజమాని, భోక్త, మిత్రుడు అని 3 సిద్ధాంతం లేడ అతడు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలెను. మనందరికీ భగవంతుడు కపిల భగవానుడు బోధిస్తున్నాడు. నిజమైన యజమాని భగవంతుడు. మన ఇంట్లో ఉన్న ప్రతి దానికి ఈవెన్ మన దేహానికి, మనం అనే ఆత్మకే భగవంతుడు యజమాని అన్నప్పుడు, ఇంకా నాకే భగవంతుడు యజమాని అన్నప్పుడు నేను వాడే ప్రతి వస్తువుకు కూడా భగవంతుడు యజమాని. తర్వాత భోక్త. ఆయననే దీన్ని అనుభవించేవాడు. తర్వాత మిత్రుడు. ప్రతి ఒక్కరికి మిత్రుడు. వీటిని తాను ఎరుగుటే గాక ఇతరులకు విశ్వాసము కలిగించుటకు యత్నించి కృష్ణ భక్తిని ప్రచారము కావింపవలెను. ఇది భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఇతరులకు విశ్వాసం ఈ 3 విషయాల పట్ల ఇతరులకు విశ్వాసాన్ని కలిగించి కృష్ణ భక్తిని ప్రచారం చేయమన్నారు. లాస్ట్‌కు మీరు ఆలోచించండి. అప్పటివరకు రాసి పెట్టుకోండి. కపిల భగవానుడి ఆదేశాలను పాటిద్దామా లేదా? మన ఆచార్యుల ప్రచారం అంటే ఏ విధంగా మనం ప్రచారం చెయ్యొచ్చు? సో, మిమ్మల్ని అందరిని ఒక్కొక్కరిని ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు నాకు సమాధానం చెప్పాలి. ఒక్కొక్కరు అట్‌లీస్ట్ ఒక్క ప్రచార టెక్నిక్ జెప్పాలి. ఓకే. మనుజుడు అటువంటి గంభీరమగు భక్తియుక్త సేవ యందు
నెలకొనినంతనే ప్రకృతిపై మిథ్యా ఆధిపత్యపు నైజము సహజంగానే అదృశ్యము కాగలదు. దయచేసి భక్తియుక్త సేవ నేను పొద్దున మా వెంకటేష్ ప్రభుజీ కూడా చాలా అద్భుతంగా చెప్పాడు. 2 పదాలను యూజ్ చేశాడు. ఏంటంటే అవి ఆహ్, గోష్ఠ్యానంది, భజనానంది. భజనానంది అంటే నేను ఒక్కడినే వైకుంఠం వెళ్ళాలా, గోలోకం వెళ్ళాలా నేను సాధన చేసుకొని. గోష్ఠ్యానంది అంటే నాతో పాటు నేను వెళ్ళినా వెళ్ళకున్నా పర్వాలేదు. నాతో పాటు ఎంతోమంది నాకంటే ముందు వాళ్ళెళ్ళాలా. తర్వాత నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గూడా భగవద్ధామము వెళ్ళడానికి మనవంతు కర్తవ్యాన్ని కర్తవ్యం అనే పదం యూజ్ చేస్తున్నారు. కర్తవ్యాన్ని నిర్వహించాలి మనం. అది ఏ వైరాగ్యమని పిలువబడును. నామమాత్ర భౌతిక ఆధిపత్యమునందు రమించుటకు బదులు మనుజుడు కృష్ణ భక్తి రసభావన యందు నెలకొనినచో అది చిత్త నియంత్రణ కాగలదు. మన చిత్తాన్ని అంటే చైతన్యాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే దయచేసి ముఖ్యంగా మన లోపల చైతన్యము కంట్రోల్ కావడానికి కొరకు సపోజ్ హార్ట్‌లో ఒక దాన్నేమంటారు? 4 వాల్వ్స్ ఒకటి జామ్ అయిపోయిందంటే దానికి స్టంట్ ఏస్తారు. రెండోది జామ్ అయితే 2 స్టంట్‌లేస్తారు. మూడోది జామ్ అయితే 3, 4 జామ్ అయిపోయి హార్టే ఇదయిందంటే హార్ట్ ప్లాంటేషన్ జేస్తారు. దేని ద్వారా? దీన్ని సర్జరీ చేసి. అదేవిధంగా మన లోపల ఉన్నటువంటి మలిన చిత్తాన్ని కాస్త పవిత్ర చిత్తంగా మార్చాలంటే మనకు ఆచార్యుడు ద బెస్ట్ ప్రాసెస్ శ్రవణము. భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలలను ఉత్తమ భక్తుల నుంచి లైక్ ఎట్లయితే హార్ట్ మనం స్టంట్ ఏయించుకోవాలంటే ద బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ డాక్టర్. అందులో మళ్ళీ మన కెపాసిటీకి తగ్గట్టుగా హాస్పిటల్ సెలెక్ట్ చేసుకుంటాము. మనం చాలా పేదవాళ్ళమైతే గవర్నమెంట్ హాస్పిటల్, డబ్బుంటే ప్రైవేట్ హాస్పిటల్, ఇంకా డబ్బుంటే కార్పొరేట్ హాస్పిటల్ ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటా ఉంటాము. సర్జరీ చేయించుకుంటాము. అదేవిధంగా దయచేసి మన వంతు కర్తవ్య నిర్వహణ మనకు భగవంతుడు మన యొక్క మనము ఫస్ట్ సర్జరీ అంటే మనము పవిత్రంగా మారాలా. మనము భగవంతుడి యొక్క కథామృతాన్ని మనకిక్కడ ఏబిసిడిఈఎఫ్ ఫార్ములా హౌ టు కంట్రోల్ మైండ్ అండ్ కాన్షియస్. ఏ ఫర్ అసోసియేషన్ సాధు సాంగత్యాన్ని తీసుకోండి. సాధు సాంగత్యం ప్రతిరోజు ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. లేదా ప్రతి సండే ఆఫ్‌లైన్‌లో దొరుకుతుంది. అక్కడ ఎవరెవరు వస్తారో కాదు మనకు. వాళ్ళని సాధువులులాగా చూసి వాళ్ళ సాంగత్యం తీసుకోండి. వాళ్ళ లోపల కూడా మలిన చిత్తం ఉంటుంది. మలినమైనటువంటి ఆలోచన దాన్ని మనం తీసుకోకండి. అక్కడికొచ్చారు సాధు రూపంలో అంతవరకే మనము వాళ్ళతో డీలింగ్ చేయండి. నెక్స్ట్ బీ ఫర్ బుక్స్ అంటే అందు గురించే మీ అందరికీ గూడా సాధన చార్ట్‌లో పెట్టాము. స్వాధ్యాయము. చాలామంది 2 నిమిషాలు చదువుతుర్రు, ఓకే. నో ప్రాబ్లమ్. అట్‌లీస్ట్ బుక్కుని టచ్ చేస్తున్నారు చదవడానికి కొరకన్నా. చాలా సంతోషం. సో, భగవద్గీత, భాగవతాన్ని చదువుతున్నారు చాలా సంతోషం. తర్వాత సి ఫర్ చాంటింగ్ భగవంతుడి యొక్క నామజపము చేయండి. దాంట్లో ఇంప్రూవ్ చేయండి. ఒక మాల చేస్తున్న 2, 2 మాలలు చేస్తున్న 3. ఈరోజు ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు గూడా 16 మాలలు చేయడానికి ప్రయత్నం చేయండి. నో ఎగ్జెంప్షన్. ప్రతి ఒక్కరు రాత్రి చేస్తారా, పగలు చేస్తారా ఎప్పుడైనా చేయండి. 16 మాలలు చేసి ఎందుకంటే రాత్రి జాగరణ చేయాలంటున్నారు. మీ పెద్దల కొరకు, మీ కొరకు మంచి జరగాలంటే జాగరణ గురించి ఒకవేళ అందరం కలిసి కొంత మన క్లాస్ అయిన తర్వాత సరే ప్రభుజీ 16 మాలలు కలిసి చేస్తామంటే అది కూడా ప్లాన్ చేద్దాము. దీని తర్వాత డిస్కస్ చేద్దాం. జాగరణ అంటే ఒక్కరు ఇండివిడ్యువల్‌గా అంటే చేయలేకపోతామేమో. మనం దాన్ని శర్మ ప్రభుజీ అంటే అట్‌లీస్ట్ 12 వరకు రౌండ్స్ పేర్లు ఒక్కొక్క గ్రూప్ కొరకు అలానే ఏదైనా ప్లాన్ చేసి చూద్దాం మరి. జాగరణ చేయడానికి కొరకు. ఎందుకు? రేపు ఎట్లాగో సండేనే ఉంది రెస్ట్. ఏం పెద్ద పర్వాలేదు. అంటే ఆఫీస్‌లకు వెళ్ళాలి, చేయాలంటే ప్రభుజీ నైట్ మేలుకుంటే కష్టం అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు జాగరణ చేసి, జాగరణ చేసిన వాళ్ళందరూ మంగళారతి పడుకోమని కాదు. రేపు డే టైమ్‌లో రెస్ట్ తీసుకోండి. ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ మనము పారణ చేసే వరకు ఖచ్చితంగా మనం మెలుకువనే ఉండాలా. ప్లస్ రేపు ఎక్కడ పారణ చేద్దాం మనందరము? టైం ఉందనుకుంటున్నాను. బహుశా నిజామాబాద్‌లో నేను అనుకుంటే అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను. సాధు సంఘంలో మనందరం కలిసి పారణ చేద్దాము. మీ అందరి గురించి వీలవుతే పూరీ జగన్నాథ్ మా ప్రతిభా మాతాజీ ఏదో ప్రసాదం పంపించారు. పూరీ జగన్నాథ మాతాజీ లేకుంటే అది యాదగిరిగుడి ఏదో మొత్తానికి ప్రసాదం పంపించారు. అది నేను కొంచెం తీసుకున్నాను. మొత్తానికి భక్తులకు స్పెషల్ ప్రసాదంతో మనం
పాలన చేద్దాము, రావాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఈ విధంగా మనం అందరం గూడా మన లోపల ఉన్నటువంటి మలినాన్ని తొలగించుకోవాలంటే చాంటింగ్, తర్వాత డి ఫర్ ఏమనుకుంటాం మనం? డివోషనల్ సర్వీస్ అంటే డీటీ సర్వీస్ భగవంతుడి యొక్క ఈరోజు నేను కూడా అందరూ గూడా మంగళారతి చేశారనుకుంటున్నాను. సో, రేపు గూడా మనం సండేనే గాబట్టి దయచేసి ఈరోజు చేసిన వాళ్ళు, చెయ్యని వాళ్ళు రేపు గూడా మంగళారతి చేద్దాము. డి ఫర్ డీటీ సర్వీస్, ఈ ఫర్ ఎడ్యుకేషన్ కోర్స్, భక్తి శాస్త్రి కోర్స్ మనం అందరం అదే చేస్తున్నాం. దాంట్లో మీరు అటెండ్ చేయండి. మీ ఫ్యామిలీని అటెండ్ చేయించండి. చుట్టుపక్కల వాళ్ళని ఫ్రెండ్స్, బంధువుల్ని అటెండ్ చేయించండి. ఎఫ్ ఫర్ ఫుడ్ అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ కేవలం ప్రసాదంగా మారినప్పుడు మన యొక్క మలిన చైతన్యము, మన యొక్క ఆ! మైండ్ గూడా చాలా సులభంగా కంట్రోల్ కాగలుగుతుంది. తర్వాత ఓకే. చాలా సమయమైంది. ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. ఓకే. నామమాత్ర భౌతిక ఆధిపత్యమునందు రమించుటకు బదులు మనుజుడు కృష్ణ భక్తి రసభావనయందు నెలకొనిచో అది చిత్త నియంత్రణ కాగలదు. యోగ విధానమునందు ఇంద్రియ నిగ్రహం అత్యంత అవసరము. యోగేంద్రియ సంయమః ఇంద్రియములు సర్వదా క్రియాశీలములై ఉండును కనుక వాటిని భక్తి యోగమునందే నెలకొల్పవలెను. వాటి కర్మలనెవ్వడును ఆపలేడు. ఎవరేని ఇంద్రియ కర్మలను కృత్రిమముగా నిరోధింపగోరినచో అతని ప్రయత్నము విఫలమే కాగలదు. యోగ విధానము ద్వారా ఇంద్రియ నిగ్రహమునకై యత్నించిన గొప్ప యోగియగు విశ్వామిత్రుడు సైతము మేనక సౌందర్యమునకు బలి అయ్యను. అటువంటి సంఘటనలు ఎన్నో కలవు. మనస్సు మరియు చేతనము భక్తి యోగమునందు పూర్ణముగా లగ్నము కానంత వరకు మనస్సు ఇంద్రియ భోగ కోరికలచే నిండుటకు ఎల్లప్పుడూ అవకాశముండును. ఇక్కడ విశ్వామిత్రుడు కూడా రాజ ఋషి, చాలా పెద్దవాడు, రాజ్యాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాడు. యోగ శక్తి ఎందుకంటే ఇంద్రియ భోగం కొరకు ఆయన ముఖ్యంగా స్వర్గలోకాన్ని తనని నమ్ముకున్నటువంటి ఆశ్రయం పొందినటువంటి ఒక భక్తుడి కొరకు ఒక ఇంద్రియ లోకాన్నే అంటే స్వర్గలోకాన్ని క్రియేట్ చేయాలనుకుంటాడు. అంటే స్వర్గలోకం క్రియేట్ కాదు. స్వర్గలోకానికి ఆయనని ఫిజికల్ బాడీతో ఈ దేహంతో పంపించాలని ప్రయత్నం చేసి తపస్సు చేస్తాడు. కానీ ఆ తపస్సులో విఫలుడవుతాడు. కాకపోతే తన శక్తితో త్రిశంకు స్వర్గాన్ని వేరే లోకాన్ని క్రియేట్ చేయగలడము గాని ఆయన యోగము భంగము కాగలిగితే ఇంద్రియాల్ని కంట్రోల్ చేయలేకపోతాడు ఆయన. ఎందువల్ల? ఆయన యొక్క ఈ ధ్యానము భగవంతుని పొందడానికి అయ్యుంటే కంట్రోల్ అయ్యేది. కానీ భౌతికంగా ఏదో సాధించడానికి ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన కాంపిటేటివ్, స్పెషల్లీ ఆయన వశిష్ఠుడితో చాలా కాంపిటీషన్ ఆహ్, కాంపిటేటివ్ వేలో అంటే ఆయనంత ఈక్వల్ కావాలా, ఆయన కంటే గొప్పోడిని కావాలనుకుంటా ఉంటాడు. ఎప్పుడు గూడా మనము భగవంతుని సేవకుడు కావడానికి కొరకు ఈ భక్తి యోగాన్ని చేసినప్పుడు ఇంద్రియాలు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతాయి. ప్రతి ఇంద్రియాన్ని భగవత్ సేవలో, భక్తుల సేవలో వినియోగించండి. మీరు చాలా ఉత్తమ భక్తులుగా మారుతారు. ఈ శ్లోకమునందు తెలుపబడిన ఒక ప్రత్యేక విషయము అతి ప్రధానమైంది. అది ఏ ప్రసక్తం అసతాం పతి అనునది. మనస్సు ఎల్లప్పుడూ అసత్ తాత్కాలికమగు భౌతిక అస్తిత్వం చేతనే ఆకర్షితమగుచుండును. ప్రకృతితో అనంతకాలం నుండి సాంగత్యమును కలిగి ఉన్నందున తాత్కాలికమగు భౌతిక ప్రకృతి ఎడ అనురక్త మగుటకే మనం అలవాటు పడి ఉన్నాము. కానీ వాస్తవమునకు మనస్సును శ్రీకృష్ణ భగవాని పాద పద్మముల చెంతనే లగ్నము కావింపవలను. సవై మన కృష్ణ పదార విందయో మనుజుడు తన మనస్సును శ్రీకృష్ణుని పాద పద్మముల చెంత నిలుపవలెను. అంతటా ప్రతిదియు చక్కగా ఒనగూడగలదు. ఈ విధంగా భక్తి యోగపు గంభీరత్వము ఈ శ్లోకమునందు నొక్కి చెప్పడం జరిగింది. కాబట్టి మనకు అంబరీష్ మహారాజ్ ద్వారా మన ప్రతి ఇంద్రియాన్ని భగవంతుడి యొక్క ప్రేమయుక్త సేవలో ఎలా నెలకొల్పాలి అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆచార్యులు కూడా చెప్తారు. భగవంతుడి సేవ కంటే ముందు లైవ్ మనకు 2 రకాలైనటువంటి భగవంతుల్ని ఆచార్యులు చెప్తారు. సేవ్య భగవాన్, సేవక భగవాన్. సేవ్య భగవాన్ అంటే ఆ సచ్చిదానంద స్వరూపుడు భగవంతుడు శ్రీ విగ్రహ రూపంలో మనకు లభ్యమవుతా ఉన్నాడు. మరి ఆ శ్రీ విగ్రహ భగవాన్ని సేవించాలంటే మనకు ఆచార్యులు చెప్తారు. మన కళ్ళ ముందున్నటువంటి సేవక భగవాన్
గురు రూపంలో ఉన్నటువంటి భగవత్ ప్రతినిధిని సేవించడం ప్రారంభించండి. సేవించడం అన్నప్పుడు మళ్ళీ 2 రకాలు. వపు సేవ, వాని సేవ. దయచేసి వపు సేవ అందరికీ అవకాశం దొరకదు. దొరికినా ఆ సేవక భగవాన్ మనకు అవకాశం ఇవ్వకపోవచ్చు. మారేడుపల్లి మహారాజ్ దగ్గర దాదాపు వందల మందొస్తారు. కానీ ప్రతిరోజు వారం రోజుల్లో 7గురికి అవకాశం ఉంటుంది. డే టైమ్‌లో 7గురిలో నైట్‌లోనే ముఖ్యంగా డే టైమ్‌లో ఒకరో ఇద్దరు పర్మనెంట్ అయిపోయారు వాళ్ళు. కేవలం 7గురికి చూడండి, వందల మంది భక్తుల్లో 7గురికి మాత్రమే రాత్రి మహారాజ్ దగ్గర వపు సేవ చేసే అవకాశం వస్తుంది. పాదసేవ, మహారాజ్ గారు బెడ్ రిడెన్ కాబట్టి ఆయన ఇక అన్ని రకాల సేవలు మీరు కూర్చోబెట్టి ప్రసాదం తినబెట్టడము, రాత్రిపూట ఆయన మందులు వేయటము, లేకుంటే కూర్చోవాలంటే కూర్చొనబెట్టడము. ఈ విధంగా మనకు వపు సేవ చాలా లిమిటెడ్. వాణి సేవ మాత్రం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ఈరోజు కూడా కృష్ణ భక్తుడు ఆ! ఏం చెయ్యాలి అనేది కపిల భగవానుడు ఆదేశం ఇస్తున్నాడు. ఇతరులకు విశ్వాసము, కృష్ణుడే యజమాని, భోక్త, మిత్రుడనే విశ్వాసము కలిగించడానికి కొరకు ఆచార్యుడు, యుగాచార్యుడు ప్రభుపాద రాసినటువంటి శాస్త్ర జ్ఞానాన్ని బుక్ డిస్ట్రిబ్యూషన్ రూపంలో గాని, మీరు చెప్పడంలో గాని, మన ఆచార్యుల యొక్క ఆ! క్లాసులకు వాళ్ళని అటెండ్ చేయించడం గాని, మీరు చేసినట్టయితే అది వాళ్ళకి గాదు, మీ మైండ్ నియంత్రణ కంట్రోల్ అవుతుంది. మీ చిత్తము మలినం నుంచి పవిత్రమైన చిత్తంగా మారుతుందని భగవంతుడు మన ప్రతి ఇంద్రియాన్ని శ్రవణం చేయండి, కీర్తన చేయండి, చేతులతో ప్రచారం చేయండి, కాళ్ళతో మందిరాలకు వెళ్ళండి, భక్తుల ఇళ్ళకి వెళ్ళండి. దాని ద్వారా మీరు పవిత్రమవుతారు, మీ ఫ్యామిలీ పవిత్రమవుతుంది, మీ చుట్టూ వాతావరణం పవిత్రంగా మారుతుంది అని ఈరోజు మనం సందేశం. దీంతో ఇంతటితో ముగిద్దాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु శ్రీల ప్రభుపాద की जय, శ్రీ శ్రీపాద్ గురు మహారాజ్ की जय. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా కష్టం